హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. చాలామంది చాలా చప్పగా కూర్చోన్నారు. ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా అప్పుడే అంత డల్గా ఉన్నారు. అందరు చేయి ఊపుతారు గట్టిగా. హాయ్ ఎవ్రీవన్, కనబడుతున్నామా? హాయ్ ఎవ్రీవన్, హాయ్. ఈరోజు మన అరకు ఉత్సవ్ ముగింపు సభ, ముగింపు రోజు. ఈ ముగింపు రోజుకు విచ్చేసినటువంటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మా అక్క గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సిరిస గారికి, మరి ముఖ్యంగా ఈరోజు అక్కడ విశాఖపట్నం అవ్వచ్చు, ఇక్కడ అనకాపల్లి అవ్వచ్చు, అదేవిధంగా మన ప్రాంతం మన అరకువేలికి ఇంత చక్కగా మన అరకు ఉత్సవాన్ని ఏర్పాటు చేసి మన అందరి దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, మాతో పాటు ఉన్నటువంటి మన పాడేరు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు గిడ్డీశ్వర్ గారికి, మన అరకు ఇన్ఛార్జ్ గారు సిఆర్ దొనుదర్ గారికి, మా డిసిఎంఎస్ చైర్మన్ గారు అనకాపల్లి బాలాజీ గారికి, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా మన పూజా గారికి, అదేవిధంగా మన సాయి గారికి, వీళ్ళందరికీ కూడా మీరందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఏదో వచ్చేమో మాట్లాడేమో పొలిటికల్ సభ అని వెళ్ళకుండా ఒక 2 విషయాలు చెప్పేసి క్లోజ్ చేస్తాను. నాకు కూడా ఇందాక మా మంత్రి గారు కూడా చెప్తూ 2-3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు, ఇంకా ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వాలి కదా, ఆడియన్స్ అందరినీ కూడా మనము బోర్ కొట్టనివ్వకూడదు అని చెప్పి కూడా మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే సార్, ఎస్పెషలీ ఫ్రమ్ అరకు, మా పార్టీ అవ్వచ్చు, మన ప్రభుత్వం అవ్వచ్చు, మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు మా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి మన టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారి ఆచరణతో, మా సంధ్యారాణి గారు మా మంత్రి గారి యొక్క ఒక ఆలోచనతో ఈరోజు మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా సూపర్ హిట్ అయింది సార్. మరి ముఖ్యంగా ఎందుకంటే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ఆల్ ఇన్ ద డయాస్. ఎస్పెషలీ మన విశాఖపట్నమే కాకుండా అరకు కూడా చాలా మంచిగా అందంగా చూపించవచ్చు అని లాస్ట్ ఇయర్ నుంచి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో, ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సార్. ఈరోజు కలెక్టర్ గారు నేను చూస్తున్నానండి 2-3 డేస్ నుంచి మనం ఏదైతే ఈ ప్రోగ్రాం కష్టపడి దాన్ని సక్సెస్ చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, దాని వెనకాల సుమారుగా 1 నెల రోజుల నుంచి కఠోర శ్రమ ఉంది. ఆ కఠోర శ్రమకి ఈరోజు హ్యాట్సప్ చెప్తున్నాను సార్. మన డిస్టిక్లో ఉండేటువంటి డిస్టిక్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఐ రియలీ కంగ్రాచులేట్ యూ అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి ఎందుకంటే మన ప్రాంతం మనం బాగా చూపించాలి, తద్వారా మన ప్రాంతాన్ని మన టూరిస్టులు అయితేనేమి లేకపోతే అన్ని విధాలుగా కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, అట్రాక్ట్ చేసే విధంగా మనం కనబడాలి. దానికి అన్ని విధాలుగా కూడా మన ట్రైబల్ ఆర్ట్ ఫామ్ అయితేనేమి లేకపోతే మన ట్రైబల్ కౌని అయితేనేమి, అరకు కౌని అని కూడా కొత్తగా పెట్టడం జరిగింది. మనకి ఎక్కడా లేకుండా చాలామంది ఇక్కడ ఉండేటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు చాలా వరకు రంగుల రత్నం ఎక్కడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది రంగుల రత్నం ఎక్కలేని వాళ్ళకు కూడా తీసుకొచ్చి మా అందరికి హెలికాప్టర్ ఎక్కించారు సార్ మీరు. చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళందరి తరపున అలాంటి ఎక్స్పీరియన్సెస్ మేము పొందడం అనేది చాలా చాలా ముఖ్యంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడం అయితేనేమి, లేకపోతే మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే సైక్లింగ్ చేయడం అయితేనేమి, లేకపోతే మారథాన్ చేయడం అయితేనేమి, అన్ని విధాలుగా కూడా ప్రజల్ని, ప్రభుత్వాన్ని, అధికారులని ఏకం చేసి ఈరోజు అందరినీ కూడా ఈరోజు ముందుకు నడిపించేటువంటి ఒక మంచి కలెక్టర్ గారు, మంచి పిఓ గారు, అదే మంచి జేసీ గారు, మా మంచి మంత్రి గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కంపల్సరీగా గిరిజన ప్రాంతం అంతా కూడా మేము ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి, ఇక్కడ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ ఈ రోజు వరకు మన ఒక ఉనికిని బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఒక 2 సంవత్సరాలు 2 ఈవెంట్స్ చేసి మా అందరినీ కూడా ఈరోజు ఎక్కడ చూసినా సార్ సోషల్ మీడియాలో మేమే కనిపిస్తున్నాం, ఫేస్బుక్లో మేమే కనిపిస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో మేమే కనిపిస్తున్నాం. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ మన పిఓ గారు అండ్ జేసీ గారికి కూడా. ఎందుకంటే మేడం నిన్న డ్యాన్స్ ఇరగొట్టేశారు మేడం మీరు. మా ఏరియానే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇరగొట్టేసిన డ్యాన్స్ అని అందరూ చూస్తున్నారు. అవునా కాదా? అవునా? వాళ్ళు గట్టికి చప్పట్లు కొట్టండి. అవునా కాదా? ఆ ఘనత మనకు దక్కింది. ఆ ఘనత మనకు దక్కడానికి కారణం మన ప్రభుత్వమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ శ్రమ, వాళ్ళ వెనకాల ఉన్న కఠోర దీక్ష ఈరోజు మన ముందుకు నడిపించిందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. అందరూ కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి సైకిల్ తొక్కాలంటే ఆ గేర్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, షార్ట్ వేసుకొని వాళ్ళకి ముందు రావాలి.
లేదా హెలికాప్టర్ ఎక్కాలంటే దానికి నీట్గా దానికోసం అని రెడీ అవ్వి, లేదా పారాగ్లైడింగ్ చేయాలంటే హెల్మెట్ వేసుకొని దానికోసం రావాలి. ఇలా ప్రతి దగ్గర కూడా ఒక ఐఏఎస్ అని కాదు, ఒక మంత్రి గారు అని కాదు, ఒక ఎమ్మెల్యే గారు అని కాదు, అందరూ కూడా మన సంస్కృతిని ముందుకు తీసుకొస్తూ, మన ప్రాంత అందాల్ని ముందుకు చూపిస్తూ, మన ప్రాంతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ముందుకు తీసుకొస్తూ, ఇందాక నేను ఒక పర్సనల్ థ్యాంక్ యూ చెప్పాలి సార్ కలెక్టర్ గారికి. మేము మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళాం ఈరోజు పైనరీ దగ్గరికి. దట్ వాస్ అన్ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ ట్రైబల్ డాక్యుమెంటరీ అండి. ఐ నెవర్ సీన్ దట్ డాక్యుమెంటరీ ఎవర్. నిజంగా ఐ రియలీ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. నా గుండె లోపల నుంచి చెప్తున్నాను. అలాంటి డాక్యుమెంటరీ మేము ఎక్కడ చూడలేదు. చిన్నప్పుడు టీవీలో చూసేప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్ పీపుల్ గురించి, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి జంగిల్లో ఉన్నటువంటి యానిమల్స్ గురించి అలా చూపించేవారు. కానీ గిరిజన ప్రాంతంలో, మన ప్రాంతంలో, మేము తిరిగిన ప్రాంతం, మా దగ్గర ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళందరినీ కూడా చూపిస్తూ చాలా చక్కగా నరేట్ చేస్తూ వాళ్ళందరి యొక్క బాధలు, కష్టాలు, వాళ్ళు ప్రభుత్వం మీద ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, ఇలాంటివన్నీ చూపించిన అదొక ఫస్ట్ స్టెప్గా భావిస్తున్నాం. ఇలాంటి ముందు ముందుకు ఇంకా జరుగుతాయి. మన బాధలు, మన కష్టాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, అదేవిధంగా మన కట్టుబాట్లు ఇవన్నీ కూడా మనకు చూపించే విధంగా అధికారులు ముందుకు రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇప్పటికే 2 నిమిషాలు అన్నాను కానీ చాలాసేపు మాట్లాడాను. ఐ రియలీ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద క్రౌడ్ హియర్. ఇక్కడ వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు పనులు లెక్క రాలేదండి. మన ప్రాంతంలో, మన ఇంట్లో, మన ఊర్లో మన పండగ జరుగుతుంది అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. దీనికి అందరు చప్పట్లు కొట్టాలి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే సాధారణంగా మనం ఏదో మీటింగ్ పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, వస్తాం, జరుగుతుంది. కానీ బయట జాతర జరుగుతుంది. బయట ఒక జాతర జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అలా చేయలేదు. మనం చేసాం. మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మన ప్రభుత్వం ఒక జాతర చేస్తున్నాం. ఎక్కడ కూడా భావజాలాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, మొగ తేడా అని లేకుండా అందరం కూడా చిన్న పెద్దగా అందరూ కూడా వచ్చి ఈరోజు అందరం కూడా ఆనందంగా హ్యాపీగా వెళ్ళేటువంటి ప్రక్రియ ఈరోజు అరకులో జరుగుతుంది. ఇలాంటి అరకు ఫెస్ట్లు ఎన్నెన్నో జరగాలి. దానికి మీ అందరి సహకారం మాకు కావాలి, మీ అందరి తోడు మాకు కావాలని తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, మన ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ గైడ్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన కలెక్టర్ గారికి, మన పూజా గారికి, మన మంత్రి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా బాయ్ చెప్పుకునే అవకాశం బాధగా ఉంది. మేము మీటింగ్ అయిపోగానే మళ్ళీ మా ఊర్లు వెళ్ళాలి, మళ్ళీ జెండాలు పట్టుకోవాలి, మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకోవాలి. కానీ ఇంత ఆహ్లాదమైన టైం నాకు అనిపిస్తుంది. సార్ నేను చిన్న కుర్రోడిని కదా, నాకు ఇక్కడ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. పూజగా డ్యాన్స్ చేస్తుంటే ఒక్కసారి నాకు కూడా షర్ట్ ఇప్పి డ్యాన్స్ చేయాలనిపించింది. కానీ మా సార్ తిడతారు, అందువల్ల మేము డ్యాన్స్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇంతమంది మీకు అంత అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.